గత 4 సంవత్సరాలుగా ఫేస్బుక్లో తప్ప నన్ను ప్రత్యక్షంగా చూడలేక, కనీసం ఫేస్బుక్లో నన్ను చూస్తున్నందుకు అరే మనోడు ఇంకా బతికే ఉన్నాడురా బాయ్ అని సంతోషపడే నా యొక్క ఆత్మీయులందరికీ కూడా నమస్తే. గుడ్ న్యూస్ ఏంటిదంటే, నా యొక్క ఫేస్బుక్ అకౌంటు మానిటైజ్ అయ్యింది అని అంటే దాని మీనింగ్ ఏంటిదంటే, ఇక నుంచి నా ఫేస్బుక్కు వచ్చేటువంటి వ్యూస్ కారణంగా నాకు ఫేస్బుక్ ద్వారా డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇదివరకు అంటే జస్ట్ అందరూ చూస్తుండే కానీ నాకు ఆర్థికంగా లాభం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు నాకు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. అయితే ఎందరో ఇప్పుడు నా అభిమానులు అన్నప్పుడు వాళ్ళు నా చిన్ననాటి ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, క్లాస్మేట్లు, నా చిన్నప్పటి క్లాస్మేట్స్ కావచ్చు. చదివింది 10వ తరగతి వరకే, కానీ ఆ 10వ తరగతి లోపలనే చాలామంది ఆత్మీయులు క్లాస్మేట్స్ మనకు ఉన్నారు. ఆర్థిక కారణాల వల్ల నేను ఏదైతే మార్కెట్ నుండి ఒక 4 సంవత్సరాల క్రితం మాయమయ్యాను, ఇప్పటి వరకు కూడా ఆ ఆర్థిక కారణాలు అనేటివి సొల్యూషన్ ఇంకా రాలేదు. కానీ త్వరలో, అంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి, మనందరికీ తెలుసు. త్వరలో ఆ ఆర్థిక కారణాల మీద కూడా విజయం సాధిస్తాను. ఆ విజయం సాధించిన తర్వాత బహిరంగంగా మార్కెట్లో మీకు కనబడే అవకాశం ఇక్కడ హైదరాబాదులో కానీ అక్కడ ఆదిలాబాదులో కానీ, రెండు నా సొంత ఊర్లే, కనబడే అవకాశం ఉంటుంది. ఇక నా అభిమానులు, నా ఫ్యాన్స్ అన్నప్పుడు డైరెక్ట్ లైఫ్లో రిలేషన్ ఉన్న వాళ్ళే కాకుండా ఎక్కడో ఒక చోట జీవితంలో ఎక్కడో ఒక చోట 1 గంట సేపు, 2 గంటల సేపు నాతో ముచ్చటించే అవకాశం దొరికి లైఫ్ టైం నా అభిమానిగా ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. నా అభిమానులు యూపీలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, అస్సాం, త్రిపుర అక్కడ కూడా ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, గోవాలో ఉన్నారు. సో అట్లా దేశవ్యాప్తంగా అబ్రాడ్లో కూడా ఉన్నారు. అంటే అక్కడి వాళ్ళు నాకు అభిమానులు కాలేదు, కానీ నా అభిమానులు అక్కడికి వెళ్ళినారు. ముఖ్యంగా నా స్టూడెంట్స్ నాకు వీరాభిమానులు. ఎందుకు అని అంటే, 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో తెలియనటువంటి కంప్యూటర్ కోర్సులను చాలా ఈజీగా, సునాయాసంగా, అసలు ఇంతకన్నా బెటర్ చెప్పగలగడం అనేది ప్రపంచంలో ఉంటుందా అని అనిపించేటట్టుగా నేను ఎవరికైతే నేర్పాను కంప్యూటర్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ కావచ్చు, లేదా టాలీ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు నాకు వీరాభిమానులుగా ఉంటారు, లైఫ్ టైం ఉంటారు. సో ఈ అజ్ఞాతవాసం అంటే మీకు కనబడతలేను నేను, కానీ నేను ఎటు తిరగాలని అటు తిరుగుతున్నా. మీ దృష్టికి రావడం లేదు, మీకు ఫేస్బుక్లో కనబడుతున్నా, కానీ నేను బాగానే ఉన్నా, బాగానే తిరుగుతున్నా, బాగానే పనులు చేస్తున్నా. నా యొక్క పని ధోరణి ఎలా ఉంటుంది అంటే, 24 గంటలు రెస్ట్ తీసుకుంటా. ఆ రెస్ట్లో ఉత్సాహం అనిపించినప్పుడు పని చేస్తా. ఆ పని 24 గంటలు చేస్తా. అర్ధరాత్రి 2 గంటలకు మెలకు వచ్చింది అనుకోండి, ఆ 2 గంటలకు మళ్ళీ నా పేపర్ వర్క్, పెన్ను, పేపర్, బుక్స్ అన్నీ ముందర పెట్టుకొని ఉంటా. అదే మిట్ట మధ్యాహ్నము నిద్ర వచ్చినట్టు అనిపించింది అనుకో, పడుకుంటా. నాకు ఎక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. లోపల నుంచి వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్సే కానీ సామాజికంగా లేవు. ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకే తిండి తినాలి, ఇంతే తినాలి, అదే తినాలి, లేవు. ఎందుకు లేవు అని అంటే, నేను ఆ యొక్క ఫిక్స్డ్ సాంచా, ఆ అచ్చులో, అందులో నేను ఇరుక్కోలేదు.
నేను అలాంటి దాంట్లో ఇరుక్కోలేదు. చాలా స్వేచ్ఛాజీవిని, చాలా స్వేచ్ఛాజీవిని. అట్లాగే నాకు జీవితం నుంచి అందినవి కూడా చాలా గొప్పగా అందినవి. ముఖ్యంగా మనిషికి నాలెడ్జ్ అనేది అన్నిటికన్నా పెద్ద ప్రాపర్టీ. నాలెడ్జ్ అనేది అది చాలా విభిన్నమైన రకాలలో నాకు అందింది. ఆధ్యాత్మిక రంగం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, బంధుత్వాలకు కమ్యూనికేషన్కు సంబంధించింది కావచ్చు, రిలేషన్స్కు సంబంధించింది కావచ్చు, లైఫ్ స్టైల్ గురించిన నాలెడ్జ్ కావచ్చు, వెహికల్ సంబంధించింది కావచ్చు, డ్రైవింగ్ సంబంధించింది కావచ్చు, చట్టానికి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, ప్రపంచ చరిత్రకు సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, ఖగోళానికి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, ఎన్నో రకాల నాలెడ్జ్లు నాకు అందినాయి. సర్టిఫైడ్ కాదు సర్టిఫైడ్ కాదు నేను అనేది, సర్టిఫైడ్ నాలెడ్జ్ అనలేదు, కానీ నాకు నాలెడ్జ్ ఉంది. ఎంతటి నాలెడ్జ్ ఉందంటే ఆ రంగాలలో ఉన్న వాళ్ళకి గట్టి పోటీనివ్వగలిగినటువంటి నాలెడ్జ్ ఉంది. ఊహించలేనటువంటి పోటీ. అంటే వాళ్ళు మనల్ని ఇంత అనుకుంటుండొచ్చు ఎంట్రీ లెవెల్, బట్ మనం ఎంట్రీ లెవెల్నే చాలా భయంకరంగా ఉంటుంది. అట్లాంటి నాలెడ్జ్లు ఉన్నాయి. సో అట్లాంటి నేను గత 4 సంవత్సరాలుగా కేవలం ఫేస్బుక్ ద్వారా మాత్రమే కనబడుతున్నాను చాలామందికి. అందుకని బయట కలిసినప్పుడు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిన్న ఒక మిత్రునికి కలిశాను, టీ గట్రా తాగాను, చాలా హ్యాపీ. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హలో మేడం, ఒకటి కొట్టంగా ఎక్కడికి రావాలా? మా ఇంటికి వస్తే ఇంకా చాలా బెస్ట్ కదా మేడం. రండి రండి, మా ఇంటికి వస్తే ఇక నేను ఏందనేది మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది. సూపర్ సూపర్ సూపర్, వెల్కమ్. రైట్ రైట్ రైట్, ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్లీ లైవ్లో ఉండగా ఫోన్ కాల్స్ టేకప్ చేయను, కానీ పని ఒత్తిడి ఏ విధంగా ఉందంటే దేన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం. ఈ లైవ్ ఇక నుంచి చాలా ఎక్కువ సార్లు ఉంటుంది. నా నాలెడ్జ్ ప్రకారం నా విశ్లేషణని అన్ని రకాల టాపిక్ల మీద మీకు అందించబోతున్నా నేను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇది ఫేస్బుక్ అనేది సమాజానికి సందేశాన్ని ఇచ్చే మాధ్యమంగా మాత్రమే కాదు, నాకు ఇప్పుడు డబ్బులు కూడా వచ్చేటువంటి మాధ్యమం. ఇప్పుడు నాకు ఫేస్బుక్ నుంచి డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి నేను ఖచ్చితంగా మీతో కమ్యూనికేషన్లో ఉంటాను. మీరు చెప్పిన టాపిక్లను విశ్లేషిస్తాను. నా విశ్లేషణ, మీరు చూసిన విశ్లేషణ ఇంకా చాలా గొప్పగా ఉండిండవచ్చు, కానీ నాదొక విశ్లేషణ ఉంటుంది. నా పర్సనల్ మాడిఫైడ్ విశ్లేషణ ఏది ఉందో అది మీరు తెలుసుకోవచ్చు. ఎనీ టాపిక్, ఎనీ ఇన్సిడెంట్, ఎనీ యాక్యురెన్సీ, ఎనీ నా యొక్క విశ్లేషణ మీరు చూడవచ్చు, తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను అంటే ఏదో ఒక టాపిక్ నేను తీసుకుంటా ప్రతిసారి. ఈ వీడియోలో ఈ సమాజానికి కనబడకుండా అజ్ఞాతంగా సీక్రెట్గా ఎక్కడో ఉంటూ కేవలం ఫేస్బుక్లో మాత్రమే కనబడుతున్న నేను మరి ఖాళీగా ఉన్నానా, ఏదైనా చేస్తున్నానా అనేది చాలామందికి డౌటు. ఎందుకంటే నన్ను పని చేస్తుండగా చూసిన వాళ్ళు నేను ఖాళీగా ఉన్నానంటే నమ్మరు. ఎందుకంటే కంటిన్యూ 3 days ఒక చోట పని చేస్తాడు. 3 days అన్నప్పుడు ఇవాళ దినంలో రేపు అట్లా కాదు, డే నైట్ డే అలా 3 రోజులు 72 hours ఆన్ ద డెస్క్ పనిచేసినటువంటి నేను బైన్సాలో ఒక పని ఉన్నప్పుడు, నిర్మల్లో ఒక పని ఉన్నప్పుడు 5 days
డే నైట్ ఇలా 5 days లాంగ్ అవర్స్ ఆ రేంజ్లో పనిచేసే నేను ఖాళీగా ఉంటానని నాకు పనిచేస్తుండగా చూసిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. సో అదే వాస్తవం. నేను ఖాళీగా ఉండను. ఎక్కడ ఖాళీగా ఉంటానంటే, మీరేదో పెళ్ళికి పిలిచి ఉంటారు, మీరేదో ఈవెంట్కి పిలిచి ఉంటారు, అక్కడ పనులు పట్టుకొని కూర్చోను, రిలాక్స్గా ఉంటా. పోయినందుకు అక్కడ రిలాక్స్గా ఉంటా. ఎందుకు రిలాక్స్ అంటే, నేను ఏ పని చేస్తానో ఆ పనినే చేస్తాను, వేరే వాటి లోడ్ వేసుకోను. ఎందుకంటే చెప్పాను కదా, నాకు రూల్స్ లేవు, ఇలానే ఉండాలి అనే రూల్స్ నాకు లేవు. నేను అందులో ఇరుక్కోలేదు, నేను ఆ రూల్స్లలో ఇరుక్కోలేదు. ఇలానే ఉండాలనేది లేదు నాకు. నా జీవితంలో నా పుట్టుబడి ఏదుందో అలా. ఇప్పుడు నిమ్మ చెట్టు ఎట్లా పెరగాలో నిమ్మ చెట్టు పెరుగుతుంది, మామిడి చెట్టు ఎట్లా పెరగాలో మామిడి చెట్టు పెరుగుతుంది, మల్లె చెట్టు ఎట్లా పెరగాలో మల్లె చెట్టు పెరుగుతుంది. నువ్వు ఇలా ఉండాలని అని మనం వాటికి ఎలా అయితే అనలేమో, నేను నా లైఫ్ని కూడా ఇలానే ఉండాలి అని నేను ఫిక్స్ చేయలేదు. జీవితం నాశనం అయిపోయినా సరే, అభివృద్ధి చెందినా సరే, ప్రపంచంలో టాప్ మోస్ట్ పర్సన్ నేను అయినా సరే, ఏ చిల్లరగాడు బేకూపుగాడు అని మీరు అనుకున్నా సరే, అది నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఎలాంటి ఫిక్స్డ్ ఒపీనియన్స్ లేను. అయితే మరి ఖాళీగా ఉన్నానా అని అంటే లేను. ఒక 12 రంగాలు చేతిలో తీసుకొని ఆ 12 రంగాల్లో ప్రపంచ స్థాయి మార్పుల కోసం ఏం చేయాలి అనేది ప్లానింగ్ మరియు పర్ఫార్మింగ్ అండ్ ప్రాక్టీసింగ్. ప్లానింగ్, పర్ఫార్మింగ్ అండ్ ప్రాక్టీసింగ్ అనేది నిరంతరం జరుగుతూ ఉంది. అలా నిరంతరం జరుగుతున్నటువంటి పనిలో నేనున్నాను. మీరెప్పుడు కూడా చంద్రశేఖర్ ఖాళీగా ఉన్నాడని పొరపాటు పడద్దు. ఎక్కడనో గృహప్రవేశంలోనో ఎక్కడనో పెళ్లిలోనో చూస్తే ఎవరితో ముచ్చట పెట్టుకుంటూ హాయిగా కుర్చీల మీద, లేదంటే ఎక్కడనో అక్కడ పరుపులు పడేసి ఉంటే పెళ్లి పేరంటాల్లో అక్కడ బొర్లుతూ ఉంటే ఖాళీగా ఉన్నానని మీరు అనుకుంటే మీకు పొరబడుతున్నట్టే. ఎందుకంటే నేను ఖాళీగా అయితే ఉండను, అలా అని టైం ఇవ్వకుండా ఉండను. ఖచ్చితంగా టైం ఇస్తుంటాను. నా అభిమానులు కూడా ఎందుకు అభిమానులు అయ్యారు అని అంటే, చాలామంది అన్నా మీరు ఆ రోజు నాకు కలవకుండా పడితే, మీట్ కాకుండా పడితే నేను చనిపోయేవాడిని అని నా లైఫ్లో ఇప్పటివరకు ఒక 20 కన్నా ఎక్కువ మంది చెప్పారు. నాతో మాట్లాడిన తర్వాత లైఫ్ని చూసేటువంటి వాళ్ళ యాంగిల్ మారిపోయింది. ఇంకా కొందరు, అన్నా నువ్వు కనబడితేనే ఏదో ఒక ఆనందం వస్తాను, అది ఏంది ఎందుకు అట్లా జరుగుతుందో తెలియదు, నువ్వు కనబడితేనే, నువ్వు జస్ట్ కనబడ్డావంటే ఇంకా మైండ్లో హ్యాపీనెస్ వస్తుందన్న అంటాడు. అయితే నేను చెప్తుంటాను, అనంతమైన హ్యాపీనెస్లో నేను ఉంటాను కాబట్టి అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఊకే చీడికి వచ్చేటోడు, పరిశాన్ అయ్యేటోడు ఉన్నాడు అనుకోండి, అని చూస్తే మీరు కూడా చీడికి వస్తారు. అందుకని మన దగ్గర ఏదుందో ప్రజలకు అదే కనబడుతుంది, అదే అందుతుంది. మామిడి తోటలో మామిడి పండ్లే అందుతాయి. హ్యాపీగా ఉన్న దగ్గర నుంచి హ్యాపీనెస్సే అందుతుంది. ఇంకేమందుతుంది? ఏడుపు కొట్టున్న దగ్గర ఏడుపు కొట్టుతనమే అందుతుంది. సో అట్లాంటివి అన్నీ న్యాచురల్గా జరుగుతుంటాయి. చాలామంది నేను అంటున్నాను కదా, లైఫ్లో దేశమంతట నుంచి కూడా నాకు అభిమానం. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్న తెలుగు వాళ్ళ కోసం కానీ హిందీలో నాకు ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఎందుకు? దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట, అది గోవాలనో ఢిల్లీలోనో కాశీలోనో నేను చాలా పోయినా. నేను ఢిల్లీకి ఒక 6 సార్లనేమో పోయినా, కాశీకి ఒక 5-6 సార్లు పోయినా, గోవాకు పోయినా, లోనావాలా ఒక 4-5 సార్లు పోయినా. సో పోయినప్పుడు వచ్చినప్పుడు ట్రైన్లో నా వెంట ఉన్నవాళ్ళు కావచ్చు, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ అయితే 100 సార్లు పోయినా. అలా నా పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, 1 గంట నా వెంబడి ఉన్నారంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూడని యాంగిల్ నా ద్వారా వాళ్ళు చూసి ఆ యాంగిల్ని దర్శించుకొని నన్ను లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. సో నా మాటలు వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి ఇక మళ్ళీ వాళ్ళు లైఫ్ టైం అభిమానులుగా మారిపోతుంటారు. సో అట్లా ఇంకా ఈ లైవ్ వీడియోలో ఈ 12 ఏంటిదనేది చెప్పేసి క్లోజ్ చేసేస్తా. మొట్టమొదటిది ఏంటిదంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏదో వాట్సాప్లోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఒక అమెజాన్ లింకునో ఇంకేదో లింకునో ఆడబెట్టేసి ఈ వస్తువు కావాలంటే ఇక్కడ కొనుక్కోండి అని చెప్పడం. మీరు కొనుక్కుంటారు,
అందులో రూ. 2 రూ. 5 రూ. 4 అది నాకు వస్తుంది. నేను ఎక్కడ ఓన్లీ ఫేస్బుక్లోనే చేస్తాను. ఫేస్బుక్లో మధ్యలో ఆ సూట్ కేసు ఫోటో కానీ, డ్రెస్సుల ఫోటో కానీ, ఏదో కిచెన్లో సంబంధించినది కానీ ఆ మధ్యలో కనబడుతుంటాయి కదా, అవే ఏంటిది, అవి ఓపెన్ చేసి కనుక మీరు కొనుక్కుంటే కనుక, మీరు ఒక 500 ఐటెం కొనుక్కుంటే 3%, 4% అట్లా అంటే ఒక రూ. 20. 500 వస్తువు మీరు కొంటే ఒక 20-25 రూపాయలు నాకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మొట్టమొదటిది, అది అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇదంతా ఎందుకనంటే స్పష్టత కోసం. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉండి కూడా ఫేస్బుక్లో బతికున్నాడు రాబాయ్ మనోడు అని ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళ కోసం. ఎందుకంటే నిన్న ఎవరినైతే కలిసినో ఆయన ఎంత హ్యాపీగా, అన్నా నేను ఫేస్బుక్లో చూస్తున్నానన్నా, చాలా హ్యాపీ అన్నా, నువ్వు ఒక యోధుడివి అన్నా అని అంటే అక్కడ హ్యాపీ నన్ను గుర్తించడని కాదు, ఆయన గుర్తించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను హ్యాపీ. ఇప్పుడు నన్ను విమర్శించేటోళ్ళు గల్లీకి 50 మంది దొరుకుతారు. నీది ఒక పుట్టుబడి కాదు, నువ్వు అప్పులు చేస్తుంటావు, కనబడితే పైసలు అడుగుతావు, అడుక్క తింటావు, అరే అట్లున్నారు. కానీ ఎవరైతే అన్నా నువ్వు కనబడితేనే నాకు హ్యాపీనెస్ వస్తుంది అన్నా అని అంటారో వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది నా హ్యాపీనెస్. సో ఈ అంశం ఏంటంటే ఈ 12 టాపిక్లు. ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్, అది ఇందాక చెప్పిన ఫేస్బుక్లో లింక్ వేయడం ద్వారా, ఆ లింక్ ద్వారా ఎవరైనా కొనుక్కుంటే ఓ రూ. 10, రూ. 20 నాకు వస్తాయి. రెండవది పబ్లిక్ యూట్యూబ్ ఛానల్స్. నాకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మందిలో పోయే అవసరం లేకుండా ఏడన్నా క్లోజ్డ్ రూమ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్ ఛానల్స్ అంటే భక్తి శ్లోకాలకు సంబంధించి ఒకటి, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి ఒకటి, రియల్ ఎస్టేట్ గురించి ఒకటి. రియల్ ఎస్టేట్ది దీని కిందికి రాదు, రకరకాలు ఉన్నాయి. అంటే కొన్ని ఎంటర్టైన్మెంట్, యాక్టింగ్ సంబంధించింది ఒకటి. సో ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అవి ఇంకా మానిటైజ్ ఏవి కాలేదు, కానీ అయితే అవి కూడా అవుతాయి. ఓపికతో ఉండండి. మీ చంద్రశేఖరు మీరు ఊహించిన చంద్రశేఖర్ లాగానే బయటకు వస్తాడు. రెండవది యూట్యూబ్ ఛానల్స్. మూడవది లీడర్షిప్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో వాళ్ళకు వాళ్ళు పోటీలో నిలబడి ఎన్ని ఓట్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రజలు ఎవరో ఒకరికి అన్నా మీరు నిలబడితే బాగుంటుంది, అమ్మా మీరు నిలబడితే బాగుంటుంది, దేశం బాగుపడుతుంది అని పబ్లిక్ ఒకరిని నిలబెడుతూ ఉంటే ప్రతి నియోజకవర్గంలో, అలాంటి గొప్ప వాళ్ళు రాజకీయాల్లో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వేలాది సంవత్సరాలుగా మన దేశము కిందికి స్థాయికి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా శక్తుల కారణంగా పోతున్నది. దాన్ని స్ట్రాంగ్ మళ్ళీ ఆపడం అంటే స్ట్రాంగ్ చేయకుండా పర్వాలేదు, అవుతున్న స్ట్రాంగ్ని ఆపాలన్నా కూడా ఒక దృఢమైన నాయకత్వం కావాలి. ప్రజల్లో నుంచి మేలైన వాళ్ళు, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా, రాజకీయం అంటే అంటరాని విషయంగా ఒకటి మైండ్ సెట్ చేయించారు ఎవరు, రాజకీయ ఉపాధిలో ఉన్నవాళ్ళు. మనం అట్లా కాదు, మనము రాజకీయాలు ప్రతి ఒక్క బాధ్యతగా మనం వాళ్ళకు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల నుంచి మేలైన వ్యక్తులను, ధార్మిక వ్యక్తులను, గొప్ప వ్యక్తులను పోటీలో నిలబెడతాము. ఆయన గెలుస్తాడా, చస్తాడా, పోతాడా, ఉంటాడా, చేస్తాడా కాదు, ఈయన పోటీలో ఉండడం వలన ఎవరైతే కమర్షియల్గా పొలిటికల్లో దిగారో వాళ్ళు తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళలో మంచితనం యొక్క పోటీ అనేది అక్కడ రగులుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. డబ్బులు పంచడంలో పోటీ మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, చాలా వార్తలలో పుకార్లలో చూస్తుంటాం. నిజంగా భూమి మీద ఎవరు డబ్బులు పంచలే, అది నా ప్రగాఢ విశ్వాసం. అయితే పంచినట్టుగా మనం వింటుంటాం కదా, అది తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది అంటే మంచి వాళ్ళని నిలబెట్టడం ద్వారా వాళ్ళలో మంచితనపు పోటీ, సమాజ శ్రేయస్సు కోసం పోటీని మనం రగిలిస్తాం. కాబట్టి నా యొక్క 3వ సెగ్మెంటు, 12 సెగ్మెంట్లలో 3వ సెగ్మెంటు లీడర్షిప్ ఇన్ డెమోక్రసీ. చాలామంది చాలా చులకనగా కామెంట్లు పెడుతుంటారు, చూస్తుంటారు, సెటైర్లు వేస్తుంటారు. కానీ వాళ్ళు నాకెంత ఆత్మీయులు అంటే, వాళ్ళు నన్ను ఎందుకు అలా కామెంట్లు పెడతారంటే నేను ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇంకా జనబాహుల్యానికి పరిచయం కావాల్సిన అవసరం ఉంది, ఇంకా నన్ను నేను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా పెడతారు. వాస్తవంగా నాకు వాళ్ళు చాలా ఆత్మీయులు. అది మాకు మాత్రమే తెలుసు. ప్రజలు ఏమనుకుంటారంటే ఈయనకు వ్యతిరేకి అనుకుంటారు. ఎవరికి వ్యతిరేకి కాదు, వాళ్ళు నా యొక్క
ప్రగాఢమైన అభిమానులు అన్నమాట. 4వది సెగ్మెంటు జూనియర్ ఆర్టిస్ట్ ఆర్ సినిమా రోల్స్. సినిమాలలో నటించడం, అది జూనియర్ ఆర్టిస్టుగా కావచ్చు, ఆర్టిస్టుగా కావచ్చు, ఏదో ఒకటి రూపంలో సినిమాలో నటించడం కూడా నేను టేకప్ చేసినటువంటి 12 సెగ్మెంట్లలో ఒకటి. అరే ఇదేందన్నా సినిమాలలో ఓడింది మళ్ళీ అంటే, నాలాగా నటుడు లేడనే కదా మీరు చాలామంది, కొన్ని వేలాది మంది నాతో అంటారు, అరే ఏం యాక్టింగ్ చేస్తావు భయ్యా అంటారు. మరి ఆ యాక్టింగ్ పనికి రాలి కదా, డబ్బులు రాలి కదా. ఎంత డబ్బులు వస్తే నేను అంత స్ట్రాంగ్ అవుతా. నేను ఎంత స్ట్రాంగ్ అయితే నా కుటుంబం అంత స్ట్రాంగ్ అవుతుంది. నా కుటుంబం ఎంత స్ట్రాంగ్ అయితే నా ఇరుగు పొరుగు అంత స్ట్రాంగ్ అవుతారు. నా ఇరుగు పొరుగు ఎంత స్ట్రాంగ్ అయితే నా నియోజకవర్గం అంత స్ట్రాంగ్ అవుతుంది. నా నియోజకవర్గం ఎంత స్ట్రాంగ్ అయితే ఆ పరిపాలన అంత స్ట్రాంగ్ అవుతుంది. పరిపాలన ఎంత స్ట్రాంగ్ అయితే చట్టం అంత స్ట్రాంగ్ అవుతుంది. చట్టం ఎంత స్ట్రాంగ్ అయితే ప్రజా జీవితం అంత స్ట్రాంగ్ అవుతుంది. ప్రజా జీవితం ఎంత స్ట్రాంగ్ అయితే దేశం అంత స్ట్రాంగ్ అవుతుంది. దేశం ఎంత స్ట్రాంగ్ అయితే ఒక మంచి అద్భుతమైన ప్రపంచము వస్తుంది. ఆ అద్భుతమైన ప్రపంచం స్ట్రాంగ్ అయితే మనం జీవితంలో కొత్త ఆవిష్కారాలు తీసుకుంటాం, సమాజాన్ని కనుగొంటాం. ఎవడు కూడా బాధితుడనేవాడు లేకుండా అందరికీ మర్యాద ఇస్తూ, మర్యాద పొందుతూ ఒక మంచి వాతావరణంలో ప్రపంచానికి కొత్త జనరేషన్స్ని ఇస్తాం. అందరినీ బతికిస్తాం, అందరినీ బతకనిస్తాం. సో దానికోసం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. దానికోసం డబ్బులు కావాల్సి వస్తుంది. ఆ డబ్బుల కోసం నేను యాక్టింగ్ చేయాలి, చేస్తా. 50 రూపాయలు వస్తాయా, 50 లక్షలు వస్తాయా, 50 కోట్లు వస్తాయా తర్వాత, కానీ నేను టేకప్ చేశాను దాన్ని. నెక్స్ట్ దర్బార్ మై ఇంటరాక్షన్ విత్ పబ్లిక్ ఇన్ ప్రైవేట్. దర్బార్ గత 15 లేదా 20 సంవత్సరాల నుంచి నా దగ్గర మిత్రులు ఈ పదాన్ని వింటున్నారు. దర్బార్ అనే పదం. ఆ దర్బార్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే, వారానికి ఒక రోజు ప్రజలకు అందుబాటులో ఉండి, నేనని కాదు, ఏ మండల్లో కావచ్చు, ఏ ఊళ్ళో కావచ్చు, వాళ్ళలో ఒక మంచి వ్యక్తి ఎవరైనా అనుకుంటే, తనకు తాను మంచివాడు అనుకుంటే, వారానికి ఒకసారి ప్రజల్లో ఉండి ప్రజలకున్న సమస్యలను విని తనకు తోచినటువంటి పరిష్కారాన్ని సూచించగలగడమే ఆ దర్బార్ యొక్క ప్రాముఖ్యత. అందులో నాకు సహకరించడానికి ఆదిలాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ ఎన్నో రంగాల నిపుణులు ఉన్నారు. నేను రంగంలో దిగిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా నా వెంట నిలబడతారని నాకు తెలుసు. అంటే ఏ అగ్రిమెంట్ ఏం జరగలే, ఏ ప్రస్తావన ఏం జరగలే, కానీ నేను రంగంలో దిగిన మరుక్షణం నాకు మీడియా మిత్రులు సహకరిస్తారు, పోలీసు సిబ్బంది సహకరిస్తారు, నాకు రాజకీయ నాయకులు సహకరిస్తారు, నాకు కుల పెద్దలు సహకరిస్తారు, నాకు అడ్వకేట్లు సహకరిస్తారు, నాకు టీచర్లు సహకరిస్తారు, నాకు మేధావి వర్గం సహకరిస్తుంది, నాకు లెక్చరర్లు సహకరిస్తారు, నాకు డాక్టర్లు సహకరిస్తారు. ఒక్క రంగం అని కాదు, ప్రతి రంగంలోనూ నేనంటే చెప్పలేనంత అభిమానం ఉండి, నేను ఏదన్నా ఒక అద్భుత కార్యం నేను చేస్తుంటే చూసి తరిద్దామని ఆనందంతో వెయిట్ చేస్తున్న వాళ్ళు వేలాదిగా ఉన్నారు. ఆదిలాబాద్లోనూ ఉన్నారు, హైదరాబాద్లోనూ ఉన్నారు, వేలాదిగా ఉన్నారు. అన్నా ఇంకెన్ని రోజులే అని ఒక బాధతోటి నన్ను ఫేస్ టు ఫేసు కొన్ని వందల మంది అడిగారు ఇప్పటిదాకా. అన్నా ఇంకెన్ని రోజులన్నా, జీవితాలు ఖతమైపోతే అన్నా, ఇంకెన్ని రోజులన్నా అని ప్రత్యక్షంగా నన్ను కొన్ని వందల మంది అడిగారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నన్ను ఎంత నమ్ముతున్నావో టైంని కూడా అంతే నమ్ము. నేనెంత గట్టిగా ఉన్నానో టైం కూడా వస్తుంది, టైం కూడా మారిపోతుంది. టైంని తక్కువ అంచనా వేయద్దు. టైం ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు. ఒకానొక టైం వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక వస్తువు మూత తీద్దామంటే కొన్ని ఇట్లా ఫ్లిప్ చేయాల్సి రావచ్చు, కొన్ని రంధ్రం చేయాల్సి రావచ్చు, కొన్ని థ్రెడ్లు తీయాల్సి రావచ్చు, కానీ కొన్ని ఎట్లా ఉంటాయి, మూత తీయడమే. ఒక లడ్డూలు పెట్టినాం అనుకోండి, ఒక పాత్రలో ఒక ప్లేట్ ఇట్లా మూసినాం, అప్పుడు జస్ట్ ఇలా మూత తీస్తే తినడానికి రెడీ. కొన్ని మూతలు చాలా హార్డ్గా తీయాల్సి వస్తుంది, కొన్ని మూతలు పగలగొట్టాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే టైం వస్తుందో అప్పుడు డబ్బులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, నువ్వు అనుకున్న పనులు కావచ్చు, జస్ట్ గంజు మీద నుంచి మూత తీసిన వెంటనే
తినగలుగుతామో అంత ఈజీ సమయం వస్తుంది. కానీ ఆ సమయం వచ్చే వరకు నువ్వు బతికి ఉండాలి. బతికి ఉండడం మాత్రమే కాదు, నువ్వు పనిచేస్తూ ఉండాలి. పనిచేస్తూ మాత్రమే కాదు, నువ్వు ధైర్యంగా ఉండాలి, నీ కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు ఒక దిశలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది? ఒక దిశలో ఉన్నప్పుడు, ఆ దిశలో మాత్రమే ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. బతికి ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆ లక్ష్యంలో ఉండడం ఇంపార్టెంటు, ఆ ట్రాక్లో ఉండడం ఇంపార్టెంటు. నువ్వు ముందుకెళ్తున్నావా ఆగిపోయి ఉన్నావా ఇంపార్టెంట్ కాదు. ఆ రోడ్డు ఉండాలి. వెనక్కి రావద్దు, వెనక్కి జారవద్దు, వెనక్కి పడిపోవద్దు. అయితే అక్కడే నిలబడు, లేదా ఒక అడుగు ముందుకేయి, లేదా 10 అడుగులు ముందుకేయి, లేదా ముందుకు మాత్రమే వెళ్ళు. అలాంటి ఆ ధోరణితోటి ఉంటే ఒక టైం వస్తుంది. ఆ టైము నువ్వు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే కూడా ఒక గంజ మీద మూత తీసి లడ్డూలు తిన్నంత ఈజీగా ప్రపంచం మారిపోతుంది. ప్రపంచం మారిపోతుంది. అలాంటి ప్రపంచాన్ని కోసం నేను పనిచేస్తున్నాను, నేను బతుకుతున్నాను. నేను నా కోసం బతుకుతున్నాను, నా కుటుంబం కోసం బతుకుతున్నాను, నా ఇరుగు పొరుగు కోసం బతుకుతున్నాను, నా నియోజకవర్గం కోసం బతుకుతున్నాను, నా దేశం కోసం బతుకుతున్నాను, నా ప్రజల కోసం బతుకుతున్నాను, ప్రపంచం కోసం బతుకుతున్నాను. ఇది నాతో కలిసి ప్రయాణించిన వేలాది మందికి తెలుసు, వేలాది మందికి తెలుసు. సో 5వది దర్బార్ యొక్క లక్ష్యం అది. 6వది సిపి సేల్స్. సిపి సేల్స్ అంటే చల్తా ఫిర్తా సేల్స్. మీరు చూసి ఉంటారు, రైళ్లలో బస్సులలో ఆ చైన్లు, 10 రూపాయల చైన్లు, పెన్నులు అవి అమ్ముతుంటారు. రైల్వే స్టేషన్లలో రోడ్ల మీద ఇయర్ ఫోన్ అని అమ్ముతారు. తక్కువ పెట్టుబడితోటి ఉపాసం చావకుండా ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ బతకగలిగినటువంటి లోయెస్ట్ పని ఈ చల్తా ఫిర్తా సేల్స్. ఈ చల్తా ఫిర్తా సేల్స్ చేయడానికి ఏమడ్డం వస్తుందంటే, ఎవరన్నేమన్నా అనుకుంటారేమో, ఈడు చచ్చిపోతాడు, ఎవరన్నేమన్నా అనుకుంటాడేమో అని ఈడు చచ్చిపోతాడు, ఈయన ఇంటిని చంపేస్తాడు. ఈ ఎవరన్నేమన్నా అనుకుంటారేమో అని ఏదైతే ఉంది కదా, దాన్ని సమూలంగా పీకివేయడానికి నేను ఈ చల్తా ఫిర్తా సేల్స్ చేయబోతున్నా. అంటే ఎప్పటి నుంచో చేయడానికి నాకు అవకాశం దొరకలే, నాకు సమయం దొరకలే, బట్ చేస్తా. ఈ చల్తా ఫిర్తా సేల్స్ చేయడం ఎందుకోసం అంటే, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ పని కూడా చేయాలి, చేసి ఆ సమయాన్ని దాటాలి. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? దాని మీద జీవితం గడుపుతలేవు, దాని మీద బిల్డింగ్లు కడతలేవు, కానీ సమయాన్ని దాటుతున్నావు. నీ కష్ట సమయాన్ని ఈ కష్టంతో దాటుతున్నావు. అది అలవాటు కావాలి. 7వది కంప్యూటర్ బేసిక్స్ క్లాసెస్. నా దగ్గర కంప్యూటర్ నేర్చిన వాళ్లకు తెలుసు నా క్లాస్ ఎట్లా ఉంటుందో. నా దగ్గర కంప్యూటర్ నేర్చిన వాళ్లకు నా క్లాస్ ఎట్లా ఉంటుందో తెలుసు. ఈ కంప్యూటర్ బేసిక్స్ క్లాసెస్ అనేది పెద్దవారి కోసం. మీరు రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, మీరు టీచర్ కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కంప్యూటర్ రానందుకు ఒక పిచ్చోడ్లాగా, ఒక అవమానకరంగా జీవితాన్ని జీవిస్తున్నారా లేదా? చాలామంది వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ అవమానాన్ని తొలగించడానికి పెద్దవాళ్ళ కోసం కంప్యూటర్ బేసిక్స్ క్లాసెస్ని నేను నిర్వహించబోతున్నా. అది కూడా వారానికి ఒక రోజు ఒక 2 గంటలు. అది పింపల్కూటిలోనా ఆదిలాబాద్లోనా అనేది తర్వాత. అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా వారానికి 2 రోజులు ఆదిలాబాద్లో నేను ఉండాల్సిందే. ఆ దర్బార్ కోసమును, ఆ పొలిటికల్ సభ కోసమును, ఈ ట్రైనింగ్ క్లాసెస్ కోసం తప్పనిసరి. అది నాకు తప్పదు, కంపల్సరీ. నేను హైదరాబాద్లో సెటిల్ అయినప్పటికీ కూడా నేను ఆదిలాబాద్లో నా కర్తవ్యాల్ని నిర్వహించడం అనేది తప్పదు నాకు. 8వది న్యూ వెంచర్ ప్లాట్స్. ప్లాట్ ఏంటిది? ప్లాట్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది? ఇల్లు కొనడానికి ప్లాట్ కొనడానికి తేడా ఏంటిది? బంగారం కొనడానికి ప్లాట్ కొనడానికి తేడా ఏంటిది? ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ప్లాట్ కొనడానికి తేడా ఏంటిది? ఎంజాయ్ చేయడానికి ప్లాట్ కొనడానికి తేడా ఏంటిది? ఆ ప్లాట్ కొనడం అనేది ఏదైతే ఉందో అది ఎందుకు అనేది కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్లాట్ అనేది ఖచ్చితంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్లాట్, కనీసం ఒక్క ప్లాట్ జీవితంలో ఒక్క ప్లాట్. ఎస్, జీవితాన్ని మారుస్తుంది. జీవితానికి ఒక శక్తి. అది అమ్మడానికి కాదు, అది ఉండిపోవాలి అంతే. ఒక ప్లాట్ 50 ప్లాట్లు కొని 49 అమ్ముకో, ఏం పర్వాలేదు. కానీ ఒక్క ప్లాట్,
అమ్మడానికి లేకుండా అమ్మే ఆలోచన లేనటువంటి ఒక ప్లాట్ ఉండాలి. సో అట్లా ప్లాట్స్ని ప్రమోట్ చేయడానికి నిత్య జీవితంలో ఒక ప్లాట్ ఉండడం వలన కలిగేటువంటి ఆ సురక్ష, ఆ స్టెబిలిటీ, ఆ స్ట్రాంగ్నెస్ ఏదైతే ఉందో అది ప్రతి కుటుంబానికి ఇవ్వడానికి నేను న్యూ వెంచర్ ప్లాట్స్ అనే సెగ్మెంట్ తీసుకున్నాను. న్యూ వెంచర్ ప్లాట్స్ మాత్రమే ఎందుకంటే అక్కడి నుంచే మనకు ఎంటీ ప్లాట్స్ మనకు లీగల్గా చట్టబద్ధంగా ఒక ప్రయారిటైజ్గా మనకు అన్ని డాక్యుమెంట్ పరంగా అన్ని పర్ఫెక్ట్గా దొరికే అవకాశం అక్కడ ఉంది. అలాంటి వెంచర్స్ మరి అది మంచిర్యాలలోనా, అది హైదరాబాద్లోనా, వరంగల్ హైవేనా, షాద్నగర్ హైవేనా, లేదా ఢిల్లీలోనా, లోనావాలానా, గోవానా, ఎక్కడ అనేది తర్వాత. ముందు నేను అమ్మేది ప్లాట్లు, రైట్? న్యూ వెంచర్ ప్లాట్స్. 9వది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్. హాస్పిటల్కి వెళ్తే మనిషి వస్తాడా బాడీ వస్తుందా తెలియదు. హాస్పిటల్కి వెళ్తే మనిషి రిటర్న్ వస్తాడా బాడీ రిటర్న్ వస్తుందా తెలియదు. దానికి 99% కారణం చేతిలో డబ్బులు లేక, సరైన నిర్ణయం తీసుకునే అటెండెంట్ లేక, డబ్బులు అరేంజ్ అయ్యే అవకాశాలు లేక, అప్పుల బారిన పడలేక, శవం రూపంలో కుటుంబ సభ్యుని ఇంటికి తెచ్చుకున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. అందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏ కుటుంబానికి కూడా అలాంటి దుర్భరమైన జీవితము రాదు. అందుకని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ని ఇంటింటికి ఇవ్వడానికి కోసం నేను ఈ సెగ్మెంట్ని తీసుకున్నాను. అట్లాగే ఇన్ఫోటెక్ మార్కెట్, టాలీ ప్రైమ్ ఆన్లైన్ సపోర్ట్. వ్యాపారస్తులకు టాలీ ప్రైమ్ అనేది చాలా బాగా సహకరిస్తుంది. ఆ టాలీ ప్రైమ్లో నేను చాలా 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 ఎక్స్పర్ట్ అని నాకు చాలా 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 మంది చెప్పారు. సో అలాంటి నేను గుర్తించబడినటువంటి స్కిల్స్ కలిగి ఉన్నాను కాబట్టి టాలీ ప్రైమ్ ఆన్లైన్ సపోర్ట్. ఆన్లైన్ సపోర్ట్ ఏంటంటే అక్కడికి పోయి చేసుడు మనతోటి కాదు. ఎందుకంటే మనం ఈ చెప్పిన కదా, ఇరుక్కబోయే ఉద్దేశం లేదు మనకు. అడుక్క తింటాం కానీ ఇరుక్కపోం, అది ఫైనల్. అడుక్క తింటాం కానీ ఇరుక్కపోం. ఎవరి దగ్గర బాండ్ చేయం, వేరే వాళ్ళని చేయమని అనం. అది స్వేచ్ఛ, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఆ టాలీ ప్రైమ్ అనే సెగ్మెంట్ని కూడా మనము తీసుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా నేను 2012 నుంచి టాలీ ఆథరైజ్డ్ సేల్స్ పార్ట్నర్. నా దగ్గర టాలీ నేర్చుకున్న వాళ్ళు నెలకు 50,000 పైన శాలరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, అంటే జిల్లాలు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, నా దగ్గర 5 గంటల ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నెలకు 50,000 కన్నా ఎక్కువ శాలరీ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కలుస్తుంటారు అప్పుడప్పుడు. సార్ ఏం సార్, ఎట్లా సార్ మీరు అంటే, నేను నడుచుకుంటూ ఏదో బ్యాగ్ పట్టుకొని నడుచుకుంటూ పోతుంటా కనబడతా కదా. సార్ ఎన్ని రోజులు సార్ అంటారు. నేనంటే ఆగుండే వస్తుంది అప్నా బి టైం అయ్యగా, జస్ట్ సబర్ పక్కడం. నా మీద నమ్మకం ఉందా? సార్ ఉంది సార్, మీరు గొప్పవాళ్ళు సార్. అదే నమ్మకం ఉంచు, వస్తుంది, మన టైం వస్తుంది. మా బంధువులు ఆయన ఆ టైం వచ్చే లోపల నువ్వు చచ్చిపోతే ఎట్లా అని అడిగిండు. ఆ టైం వచ్చే లోపల నువ్వు చచ్చిపోతే ఎట్లా అని అన్నాడు. నేను చెప్పిన, నా మీద ఆధారపడి నా కుటుంబం తప్ప భూమి మీద ఎవరు లేరు. అండ్ నేను చనిపోతే గనక నా కుటుంబము ఇప్పుడున్న పరిస్థితి కన్నా గొప్ప పరిస్థితిలో బతుకుతాయని చెప్పిన. అరే అట్లెట్లా? ఎందుకంటే వాళ్ళని జీవితంలో ఎన్నో అవకాశాలున్నా నేను ఆపి ఉంచిన వాళ్ళ యొక్క ఎనర్జీస్ని, వాళ్ళ యొక్క డిసిషన్ పవర్ని, వాళ్ళ యొక్క ఒక దూకుడుతనాన్ని నేను ఆపి ఉంచిన. నేనే లేననుకోండి, వాళ్ళని ఎవరు ఆపుతారు? వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితంలోకి పరిగెత్తుకు దూసుకెళ్తారు వాళ్ళు. నేను చనిపోతే నా కుటుంబము 1000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ శక్తులు విడుదలైపోతాయి. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి శక్తులు, నాలెడ్జ్ ఉంది, తపన ఉంది, అవసరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆగి ఉన్నాయి నా కారణంగా. నేనే లేననుకోండి, వాళ్ళని ఎవరు ఆపుతారు? అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది నా కుటుంబానికి. సో అందుకని ఆ టైం వచ్చే లోపల నేను చచ్చిపోతే ఎవ్వరికి నష్టం లేదు. ప్రజలు మాత్రం
ఏం ప్రజలకు అంటే ఉల్టా లాభం అవుతుంది. ప్రజలకి ఏం లాభం అవుతుంది అంటే అప్పుడు నేను ఎప్పుడు ఏం చెప్పినా అని గుర్తు చేసుకుంటారు. అరే ఈ టైంలో ఇట్లా అన్నాడు, ఈ హాస్పిటల్లో నేను ఇట్లా పోతుంటే ఇట్లా అన్నాడు, బస్సులో నేను పక్కకు కూర్చుంటే ఈ మాట అన్నాడు బాయ్, ఏం మాట్లాడిన బాయ్, అరే నాలెడ్జ్ అంటే అదిరా బాయ్, పోలీస్ స్టేషన్లో ఇలా జరిగితే ఇలా మాట్లాడిండు బాయ్ అని ఒక వ్యక్తి అన్నాడు, రాజకీయాల్లో ఇలా జరిగితే ఇలా అన్నాడు, ఇక్కడ రోడ్డు పైన ఇలా జరిగితే ఇలా, అంటే నన్ను గుర్తు చేసుకుంటారు, నేను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు, అది ప్రజల్లో ప్రచారం అవుతాయి. అట్లా కూడా నేను చనిపోతే ప్రజలకు మేలే జరుగుతుంది, నేను చనిపోతే అందరికీ మేలు జరుగుతుంది. బతికుంటే మాత్రం నేనిచ్చే మేలు జరుగుతుంది, చనిపోతే మాత్రం వాళ్ళు తీసుకునే మేలు జరుగుతుంది. పుట్టిన ప్రతి జీవి పెరగడం అనేది ఎంత సహజమో మేలు జరగడం అనేది కూడా అంతే సహజం. మీరు టెన్షన్ పడకండి, హ్యాపీగా బతకండి, అన్నీ మేలే జరుగుతాయి. నెక్స్ట్ ఆన్ డిమాండ్ టెక్నో ప్రొడక్ట్స్ అంటే సీసీటీవీ కెమెరాలు కావచ్చు, క్యాష్ కౌంటింగ్ మిషన్ కావచ్చు, థంబ్ ఇంప్రెషన్ అటెండింగ్ మిషన్ కావచ్చు, ఇలా వాటర్ ట్యాంక్ ఆటోమేటిక్ మోటార్ ఆన్ ఆఫ్ మిషన్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించిన ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక సెగ్మెంట్ నేను తీసుకున్నది ఈ 12లో అదొకటి అనమాట. సేల్ చేయడం, సర్వీస్ నేను నాకు అవసరం లేదు. ఎవరు చేస్తారు మరి సర్వీసు? నీ దగ్గర కొంటే నాకు సర్వీస్ ఎట్లా? నా దగ్గర కొన్నా నువ్వు ఏడ కొన్నా కంపెనీ నీకు సర్వీస్ ఇస్తుంది. నేను ఇచ్చే ప్రతి వస్తువు కంపెనీ సర్వీస్ ఇచ్చే వస్తువుని అమ్ముతా. నేను నా మీద డిపెండ్ అయ్యి నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోయే అవసరం లేదు. కస్టమర్కి ఒకటే చెప్తా, నా మీద డిపెండ్ అయ్యి బతకకు, నేను లేకపోతే కూడా నువ్వు బతకాలా, అట్లా తయారుగా అని చెప్తా. అట్లా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, ఫైర్ అలారం అవి కావచ్చు, హోమ్ ఆటోమేషన్ కావచ్చు, ఈ షట్టర్ కానీ తలుపులు కానీ ఓపెన్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ అలారం కావచ్చు, అట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా, జీపీఎస్ ట్రాకర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవ్రీ టెక్నికల్ ప్రోడక్ట్ నేను ఆల్రెడీ డీల్ చేస్తుంటా. సో అదొకటి. తర్వాత 12వది హోమ్ బేస్డ్ సెల్లింగ్ నెట్వర్క్ ఇన్కమ్. భూమి మీద ఉన్న ఎవరైనా ఈజీగా చేయగలిగినటువంటి పని ఈ హోమ్ బేస్డ్ సెల్లింగ్ నెట్వర్క్ ఇన్కమ్. ఖాళీ ఉంటే చాలు వాడు ఇది చేయగలుగుతాడు. ఎట్లా చేయాలనేది అది తెలుసుకొని చేయాలి, బట్ ఏదో విని ఇది ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది కాదు. ఫలానా జాల బిర్యానీ మంచిగా ఉన్నది, ఫలానా జాల ఖరాబ్ ఉన్నది ఇని కాదు, ఫలానా సినిమా మంచిగా ఉన్నది, ఫలానా సినిమా మంచిది ఇని మాట్లాడు కాదు. నువ్వు చూసినావా, నువ్వు ఆ సినిమా చూసినావా, నువ్వు చూడు. అట్లా మనం చూసి మనం నిర్ణయించుకోవాలా బాగుందా లేదా. ఎవడో బాగాలేదన్నాడు బాయ్, అంత పైసలు పెట్టేటంత లేదు బాయ్, ఆ నీ లైఫ్ నీకు బతుకుతున్నావా, ఆ మైండ్ నీకుందా, వాని తపన నీకుందా, లేదు కదా. సో అట్లనే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఎవరో చెప్పింది విని దాని మీద అభిప్రాయం కలిగించుకోవద్దు. ఎవరైనా చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి పని నెట్వర్క్ మార్కెటింగ్. కోట్లు సంపాదించు అన్న, మరి నువ్వు సంపాదిస్తలేవు కదా అంటే, నేను పని చేస్తే కదా సంపాదిస్తా, నేను నా పనిదే ఒడుస్తలేదు, నెట్వర్క్ మార్కెటింగ్ ఎప్పుడు చేస్తా, అయినా మెల్లమెల్లగా చేస్తున్నా, వస్తుంది దాని రిజల్ట్ కూడా మార్కెట్లో వస్తుంది. సో ఇట్లా ఈ 12 రకాల సెగ్మెంట్స్ నేను తీసుకుని ఉన్నా. సో దాంతోపాటు ఈ రిచ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇది లిస్ట్ అనమాట. దాంతోపాటు నేను ఒక షాప్ మెయింటైన్ చేస్తే ఆ షాప్లో ఏమేమి దొరుకుతాయి అనేటువంటి లిస్టు, ఇలాంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని నేను గడుపుతున్నా. కాబట్టి నేను ఒక పద్ధతి ప్రకారం ఉంటా. అయితే ఇక్కడ ఈ టాపిక్ తోటి నేను లైవ్ మొదలుపెట్టినప్పటికీ కూడా లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుడ్ న్యూస్ చెప్పడానికి. అదే నా ఫేస్బుక్ ఇప్పటి వరకు నా సందేశాలను ప్రజలకు ఇవ్వడం కోసం మాత్రమే వాడినాను. కానీ దాంతో ఇప్పుడు అదనపు ప్రయోజనం ఏమొస్తుంది అని అంటే, ప్రజల నుంచి నాకు డబ్బులు వచ్చే అవకాశం ఫేస్బుక్ కల్పించింది. మీరు చూడడం ద్వారా, మీరు షేర్ చేయడం ద్వారా. ఇప్పుడు మీరు నా అభిమానులు అనుకుందాం, నా యొక్క కాంటెంట్ ఏదన్నా మీకు నచ్చింది షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు, నాకు డబ్బులు ఇస్తుంది ఫేస్బుక్. అది చారాన ఇస్తుందా, బారాన ఇస్తుందా, 3 పైసలు ఇస్తుందా, 4 పైసలు ఇస్తుందా, అరే ఎంతో ఇస్తుంది భయ్, కానీ ఇస్తుంది కదా. అక్కడ కమర్షియాలిటీ అక్కడ ఉంది. కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే, మీకు ధైర్యం ఉంటే, ధైర్యం కూడా కావాలి. చంద్రశేఖర్ పోస్టులు షేర్ చేయాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే మార్కెట్ నుంచి ఇప్పుడు వర్షం పడ్డదనుకోండి, ఇంటి పైకప్పు మీద వర్షం నీళ్ళు ఫ్రెష్ ఉంటాయి, కానీ పైకప్పు మీద పడ్డాక ఫస్ట్ కిందికి పడేది మురికి నీళ్ళు.
ఆ మురికి నీళ్ళు పోయిన తర్వాత ఫ్రెష్ వాటర్ వస్తాయి కింద కూడా. అట్లనే నా పోస్టులు మీరు షేర్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చేది సమాజం నుంచి ద్వేషం. ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటే తట్టుకోలేని పాపాత్ములు, నీచులు, దుష్టులు, దుర్మార్గులు చాలామంది ఉన్నారు. వాళ్ళు మీకు అంటారు, అరే గీనది పోస్ట్ ఎందుకు చేస్తున్నావు రాబాయ్ అంటాడు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలా వాడొక నీచుడని. చంద్రశేఖర్ని తప్పు పట్టిండంటే సమాజంలో ఆడొక పరమ నీచుడని మీరు అర్థం చేసుకోవాలి. లేదా పరమ అమాయకుడు, నీచుడే కాదు అమాయకుడు కూడా కావచ్చు, పరమ అమాయకుడు కావచ్చు లేదా పరమ నీచుడు కావచ్చు అని మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. సో ఈ ఉదయం పూట టైంపాస్ ఇక్కడికి ఆపేస్తాను. తరచుగా మధ్య మధ్యలో లైవ్స్ పెడుతుంటాను. మీరు ఏదన్నా టాపిక్ ఇస్తే ఆ టాపిక్ పైన నా యొక్క విశ్లేషణ నేను మీకు అందించేటువంటి అవకాశం ఉంది. నాకు టాపిక్స్ అందించడానికి నాకు కామెంట్ ద్వారా మీరు టాపిక్స్ అందించండి, లేదంటే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా అందించండి, లేదంటే ఇంకా పరిచయస్తులు చాలా దగ్గర వాళ్ళైతే నాకు వాట్సాప్ చేయండి. ఏ టాపిక్ మాట్లాడమంటారో ఆ టాపిక్ మాట్లాడదాం. ఓకే, బాయ్.